ఆయన మీద ఉన్న అత్యున్నత గౌరవంతో మరొకటనండి, ఆయన చేస్తున్న నా సినిమాలకి ఆయన చేసే కాంట్రిబ్యూషన్ కనండి, అన్నిటినీ మించి మీ డబ్బింగ్ కళాకారులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు కళాకారుడు చిరంజీవి, కేవలం నటించేవాడే కదా చిరంజీవి, నటనకు వాసిస్తున్న మీరు కూడా చిరంజీవులే. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఈ కళాకారులు ఉన్నంత కాలం మీ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఇళ్లలోంచి థియేటర్ వరకు కూడా మీరు ఉంటారు చిరంజీవులుగా. అలాంటి చిరంజీవులైన ఓ డబ్బింగ్ కళాకారులుగా మా ఎన్నో సినిమాలకి మీ వాయిస్లు ఇచ్చి నా చిత్ర విజయానికి దోహదం చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. ముఖ్యంగా నా డబ్బింగ్ సినిమా, ఆ సినిమాలకి ఒక ఇన్ఛార్జిగా నాకు కావలసిన గొప్ప ఆర్టిస్ట్ వచ్చి నాకెంతో సహకరిస్తున్నటువంటి శ్రీ గోగినేని ప్రసాద్ గారికి, అలాగే కార్మిక హక్కుల కోసం, డబ్బింగ్ కళాకారుల హక్కుల కోసం సమస్తం ఒడ్డి ఫైట్ చేస్తూ మన రాజుగారు చెప్పిన ఆయన గురించి త్యాగం చేస్తూ కార్మిక దీనబంధుగా వెలుగొందుతున్నటువంటి రాకేష్ అలియాస్ నాని గారికి, రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు కోశాధికారి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ పరంగా ఇస్తున్నారు, అనేక రకాలుగా ఇస్తున్నారు, శాలరీస్ బీభత్సంగా మొత్తం వసూలు చేస్తున్నారు, అనేక రకాలుగా చేస్తూ ఇన్నిటికీ కూడా ముఖ్యం ఏంటండి, మీకు పని ఉంది కాబట్టి డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి క్రికెట్ ఆడుతున్నారు, మీరు డ్యాన్స్ చేస్తున్నారు, ఆనందం కావాలి, అది జీవితం అంతే. దట్ ఈస్ యువర్ అచీవ్మెంట్, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అసోసియేషన్. తెలుగు సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు, డబ్బింగ్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు మీ టీవీ రంగం ఉన్న అసంఘటిత కార్మికులు మీరందరూ, నో రైట్స్, నో టైం. అలాంటి అసంఘటిత కార్మికులకు అంటే తమ్ముళ్ళరా, కార్ల్ మార్క్స్ గొప్ప మాట చెప్తాడు, ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడే, కేవలం కాకి డ్రెస్ చేసుకుంటే శ్రామికుడు కాదు. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడే, మీరు శ్రామికులే, నేను శ్రామికులే, ఎవరు వర్కర్స్, డబ్బింగ్ వర్కర్స్, మూవీ వర్కర్స్. అలాంటి వర్కర్స్ రైట్స్ కోసం, అలాంటి అసంఘటిత టీవీ డబ్బింగ్ కళాకారుల రైట్స్ కోసం ఒక అసోసియేషన్ స్థాపించి ఈవేళ ఇంత ఉన్నస్థితికి మీరు చేసినందుకు ఆ సంఘటిత బలగం డబ్బింగ్ అసోసియేషన్, సెల్యూట్ అసోసియేషన్. అలాంటి అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మిత్రులు, మా సినిమాలు ఎన్ని సినిమాలకి ఆ మహానుభావుడు ఎటువంటి వాయిస్ ఇచ్చాడు, ఒక్కొక్క సినిమాలకి 2-3 వాయిస్ కూడా చెప్పేసుకున్నామండి. ప్రసాద్ గారితో దొంగ చోట్న అని చెప్పమని ఇంకో వాయిస్ చెప్పించేసుకున్నామండి. అయినా నా మీద ప్రేమతో అని చెప్పేసేవాడు, మామూలు కాదు. నమస్కారం, ఆ ఆర్సీఎం రాజు గారికి వందనా చెప్తున్నా. ఏం వాయిస్, చూడరా, నాకు 50 సంవత్సరాల సినిమా జూనియర్ ఆర్టిస్ట్గా నేను స్టార్ట్ అయ్యింది మై కెరీర్. ఎటువంటి మహా డబ్బింగ్ కళాకారులు చూసేవాడి, ఏం పిల్లి శర్మ గారు, ఏం దశరథరామరెడ్డి గారు, ఏం జగ్గయ్య గారు, ఏం వల్లం నరసింహరావు గారు, ఏం మూర్తి గారు, ఏం జయభాస్కర్ గారు, ఏమి సాయి కుమార్ గారు, రవికుమార్ గారు, ఆర్సీఎం రాజు గారు, జయభాస్కర్ గారు. ఇందాక నా వేషం చూసినట్టు నేను చూసారుగా ఎంత గొప్ప చెప్పే డైలాగ్ అయినా. నేను ఒక సినిమాలో ముసలి వేషం వేసాను. ఫస్ట్ నా సినిమా నేనే డబ్బులు చెప్పుకుని ఉండండి. ఆ ముసలి వేషం వేసినప్పుడు జయభాస్కర్ గారు చెప్పించుకుంటే బోర్డు చెప్పించుకుంటే ఆ తర్వాత నా వేషాలు చాలా చెప్పాడు మహానుభావుడు.